అవినీతి లేని పాలనకు శ్రీకారం చుట్టామన్నారు సీఎం చంద్రబాబు. ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు పేదల కోసం పనిచేసేలా చూస్తున్నామన్నారు. ఇక ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల 12వ తేదీతో పాలనకు ఏడాది పూర్తి కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వాధికారులు లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నెల 12వ తేదీతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నామన్న ఆయన ఇకపై గేరు మారుతుందన్నారు. ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నా, నిమిషం ఖాళీ లేకుండా పనిచేస్తున్నాను. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరూ తోకజాడించడం లేదు. తనను మోసం చేయాలంటే కుదరదని అన్నారు. అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. రానున్న రోజుల్లో భగవంతుడు కరుణిస్తే పింఛన్ల సొమ్మును మరింత పెంచుతామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1 నెల పింఛన్ తీసుకోకపోతే ఎగ్గొట్టేవారు. భర్త చనిపోతే ఆ మరుసటి నెలలో భార్యకిచ్చే స్పౌస్ పింఛన్ పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందించే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటే ప్రజల కష్టాలు అర్థమవుతాయి. ఈ నెలలో 9,176 మందికి 3 నెలల పింఛన్లు ఒకేసారి అందించాం. లబ్ధిదారు ఎక్కడికి వెళ్లినా 3 నెలల పింఛను ఒకేసారి తీసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల కంటే మనమే పింఛన్ల సొమ్ము ఎక్కువగా ఇస్తున్నాం. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఆదాయం వచ్చే మహారాష్ట్రలో ఇచ్చే పింఛన్ 1000 రూపాయలు మాత్రమే. పొరుగున తెలంగాణలో 2,250 అందిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా నేను ఇంటికి పెద్ద కొడుకులా నెలకు 4,000 రూపాయల చొప్పున ఏడాదికి 48,000 రూపాయలు పింఛన్ రూపంలో అందిస్తున్నాను. దేశంలోనే ఏడాదికి 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. 1న సెలవు వస్తే ముందు రోజు పింఛన్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. మేము కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాం, పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం. ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులతో యువతకు ఉద్యోగాలు కల్పించనున్నాం. దీపం పథకం ద్వారా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు చంద్రబాబు. 4 నెలలకోసారి మహిళల అకౌంటుకు గ్యాస్ డబ్బులు జమ చేస్తున్నాం. 1,200 కోట్ల రూపాయలతో 20,000 కిలోమీటర్ల రోడ్లు వేశాం. భవిష్యత్తులో మరిన్ని రోడ్లు వేస్తాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అవసరమైతే ఇంకా పెంచుతామన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను రద్దు చేశాం. 83 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ కల్లా తీసివేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. పల్లె వెలుగు కింద 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి 30,000 పనులకు శ్రీకారం చుట్టాం.